సింగపూర్కు బయలుదేరి వెళ్లారు. పవన్ చిన్న కుమారుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడారు తన కుమారుడి ఆరోగ్యం గురించి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. పొద్దున్నే ఒక 7:30 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను. వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంత బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన తెలియజేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు మరి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. క్వైట్ స్ట్రేంజ్. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అలాగే ఇండియన్ హై కమిషన్ గారితో మాట్లాడాను. సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పారు. అప్పుడు అవసరమైన సహాయ కావాలని మేము చేస్తామని చెప్పారు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి. తన కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు అని తెలిసిన తర్వాత అదేదో చిన్న ప్రమాదం అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాద తీవ్రత ఇంతుంది అనే విషయం తెలిసింది అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. ఆ ప్రమాదంలో 3 చనిపోవడం కూడా విషాదం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఈ ప్రమాదంలో కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. దట్టమైన పొగ, చిన్నపిల్లలు ఆ పొగను పీల్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కాబట్టి పొగకి వెంటనే ఉక్కిరిబిక్కిరైపోతారు. ఆ వేడికి ఒక్కసారిగా, ఆ మంటలకు ఒక్కసారిగా గందరగోళానికి గురవుతారు, భయాందోళనకు గురవుతూ ఉంటుంటారు.
సో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి పొగ ఎక్కువగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో కొంత ఇబ్బంది తలెత్తింది అని వైద్యులు చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్కు చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడన్న వార్త తెలియడంతో ఒక్కసారిగా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఏమీ కాకూడదు, ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ కూడా ప్రత్యేక పూజలు చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చిరంజీవి కూడా సింగపూర్కు వెళ్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్క్ శంకర్కు గాయాలయ్యాయని తెలిసిన వెంటనే ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. ఇటు చిరంజీవి దంపతులు పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్కు హుటాహుటిన బయలుదేరి వెళ్ళడంతో ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉంది, మార్క్ శంకర్కు ఎలా ఉంది అంటూ ఇటు జన సైనికులు కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కోలుకోవాలి అంటే ఆకాంక్షిస్తూ ట్వీట్లు కూడా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి అక్కడ ఏదైనా అత్యవసర సాయం కావాలి అంటే అందించడానికి సిద్ధంగా ఉన్నాము, భారత ఎంబసీ కూడా ఈ విషయంపై ఏదైనా సహాయం కావాలి అంటే అందించడానికి సిద్ధంగా ఉంది అంటూ ప్రధానమంత్రి కూడా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కోలుకుంటూ ఉన్నాడు. ఆసుపత్రి బెడ్పై ఉన్న తన కుమారుని చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. తొలుత ఏదో ప్రమాదం, అగ్ని ప్రమాదం అని తెలియగానే అదేదో చిన్న అగ్ని ప్రమాదం అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూసి ఒకసారిగా నేను కూడా ఆందోళనకు గురయ్యాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో మార్క్ శంకర్కు బ్రాంకోస్కోపీ చేశారు సింగపూర్ వైద్యులు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు. ఎటువంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఎవరైతే తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆర్టీవీ యాప్ వార్తలు